ఇప్పుడు మనం అవర్ వరల్డ్ 4th క్లాస్ వర్క్ బుక్లో సెకండ్ లెసన్ కూడా మనకి జూలై మంత్కి సెకండ్ లెసన్ అయిపోయింది కదమ్మా. ఈ మంత్లో చెప్పుకోవాల్సినటువంటి లెసన్ ఏంటి? గ్రీన్ వరల్డ్, హరిత ప్రపంచం. ఇప్పుడు ఈ లెసన్ అయితే ఆల్రెడీ మనకి జరిగిపోతుంది కాబట్టి దానికి సంబంధించిన వర్క్ షీట్స్ కూడా యాజ్ యూజువల్గా మనం రాసేసేయాలి కదా. ఇక్కడ చూడండి గ్లోసరీ ఇచ్చారు అంటే మీనింగ్స్. మనం నెక్స్ట్ ఏం చేయాలి? వర్క్షీట్ 1లో ఫస్ట్ ఏముంది? రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఈ పదాలను చూసి రాసేయడం. ఏమేమి వర్డ్స్ ఉన్నాయి? గార్డెన్, ప్లాంట్స్, డిఫరెంట్, గ్రో, అబ్జర్వ్, టెరెస్ట్రియల్, ఆక్వాటిక్, బ్లాక్బెర్రీ, డెజర్ట్స్. ఇవి మనకి అక్కడ వచ్చేటువంటి ఫస్ట్లో వర్డ్స్. నెక్స్ట్ టు ఐడెంటిఫై ద ప్లాంట్స్ ట్రీ, రైట్ ఇట్స్ నేమ్ అండ్ ప్లేస్ వేర్ ఇట్ గ్రో. ఇక్కడ ఒక ఈ పిక్చర్ ఇచ్చారు. ఆ పిక్చర్లో ఆ ట్రీ ఏంటి, అది ఎక్కడ గ్రో అవుతుంది అనేది రాయాలి. ఫస్ట్ చూడండి ఇదేంటిది? మ్యాంగో ట్రీ. ఎక్కడ ఉంటుంది? ల్యాండ్. నెక్స్ట్ ఏంటి? మ్యాంగ్రూవ్ ట్రీస్. ఈ మ్యాంగ్రూవ్ ట్రీస్ ఎక్కడ ఉంటాయంటే వెట్ ల్యాండ్స్, ఎక్కడైతే నది పక్కన సముద్రం పక్కన ఎప్పుడు వాటర్ ఉంటుందో అక్కడ పెరుగుతాయి అన్నమాట మ్యాంగ్రూవ్ ట్రీస్. నెక్స్ట్ చూడండి ఇది బ్రహ్మజముడు అంటాం. ఏమంటారో? బ్రహ్మజముడు. క్యాక్టస్ అని కూడా అంటారు. ఇవి ఎక్కడ ఉంటాయంటే డెజర్ట్స్లో ఉంటాయి. ఎక్కడుంటాయి? డెజర్ట్స్. నెక్స్ట్ చూడండి లోటస్, కలువ పూలు అంటారు. ఏమంటారు? కలువ పూలు అంటారు. అవి ఎక్కడ ఉంటాయి? ఇన్ వాటర్. నెక్స్ట్ బనియన్ ట్రీ అంటే ఏంటది? మర్రి చెట్టు. అది గ్రౌండ్, నేలపైనే ఉంటుంది. నెక్స్ట్ పైన్ ట్రీస్ ఎక్కడ ఉంటాయంటే మౌంటైన్స్, ఎక్కడైతే హిల్లీ ఏరియాస్ ఉంటాయో అక్కడ ఏముంటాయి? పైన్ ట్రీస్. కొండల దగ్గర ఇలాంటి ట్రీస్ ఉంటాయి. నెక్స్ట్ డ్రా ద మ్యాంగో ట్రీ విత్ యువర్ థంబ్, ఇంప్రెషన్స్ విత్ యూజింగ్ ద గ్రీన్ కలర్ ఫర్ లీవ్స్ అండ్ ఎల్లో ఫర్ మ్యాంగోస్. ఇక్కడ చూసారా? ఒక్కసారి మీరు బాగా గమనించినట్లయితే ఇది ఓన్లీ థంబ్ ఇంప్రెషన్తో చేసిందే కాబట్టి మీరు ఏం చేయాలి? థంబ్ ఇంప్రెషన్కి గ్రీన్ కలర్ అనేది థంబుకి వేసేసుకొని ఇట్లా ఫింగర్ ప్రింట్స్ అన్నీ పెట్టేసేసి సేమ్ యాస్టీస్ ఇక్కడ ఎలా ఉందో అలాగ పిక్చర్ డ్రా చేయండి. మ్యాంగోస్కి మాత్రం ఎల్లో కలర్ వేయండి. నెక్స్ట్ సర్కిల్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్ ఇన్ ఎ వర్డ్, సర్చ్ బై లుకింగ్ డౌన్ వర్టికలీ అండ్ హారిజాంటలీ. ఇక్కడ చూసారా? ఇక్కడ కొన్ని ప్లాంట్స్ గురించి పార్ట్స్ ఉన్నాయి. ఈ పార్ట్స్ని ఇక్కడ మనం సర్కిల్ చేసి ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ మనకి ఏమేమి ప్లాంట్ పార్ట్స్ ఇచ్చారమ్మా? రూట్, షూట్, స్టెమ్, బ్రాంచ్, ఫ్లవర్, ఫ్రూట్. ఈ పార్ట్స్ అన్నిటిని ఇక్కడ మనం సర్కిల్ చేయాలి. చూడండి ఇక్కడ అన్నీ చేశాను నేను. ఏమైనా మిస్ అయి ఉంటే మీరు చూసి చేసేసేయండి. నెక్స్ట్ వర్క్షీట్ 2 కాన్సెప్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనే టెక్స్ట్ బుక్లో కాన్సెప్ట్లోంచి ఈ వర్డ్స్ అనేవి మనకు వచ్చాయి. న్యూట్రియంట్స్, అటాచ్, స్పాంజీ, గ్రెయిన్స్, జాక్ ఫ్రూట్, ట్యాప్ రూట్, ఫైబరస్ రూట్, షూట్ సిస్టమ్. ఓకేనమ్మా? నెక్స్ట్ కలర్ ద క్యారెట్, డ్రా ఏ బీట్రూట్ ఇన్ బాక్స్ గివెన్ అండ్ కలర్ ఇట్. కింద ఇచ్చిన క్యారెట్ బొమ్మకి రంగులు వేసి పక్కన గడిలో బీట్రూట్ బొమ్మను వేసి రంగులు వేయండి. ఈ క్యారెట్కి కలర్ ఏమేస్తాం? క్యారెట్ ఆరెంజ్, లీవ్స్ వచ్చి గ్రీన్ వేసేసేయండి. అలాగే బీట్రూట్ రెడ్ వేసి గ్రీన్ కలర్ ఏమా. సెకండ్ చూడండి టిక్ ద సెట్ ఆఫ్ వెజిటబుల్స్ దట్ ఆర్ రూట్స్. ఇక్కడ మనకి 3 సెట్స్ ఇచ్చారు. ఫస్ట్ది స్పినాచ్, కొరియాండర్, మస్టర్డ్. సెకండ్ది రాడిష్, పొటాటో, క్యారెట్. సి వచ్చేసి బ్రింజాలు, కుకుంబర్, జాక్ ఫ్రూట్. వీటిల్లో మనము రూట్స్ ఏవిమా చెప్పండి? రాడిష్, పొటాటో, క్యారెట్ కదా, అది రూట్లోంచి కదా మనం వచ్చిందని తింటాము కాబట్టి దానికి మనము టిక్ చేయాలి. నెక్స్ట్ డ్రా ద ట్యాప్ రూట్ అండ్ ద ఫైబరస్ రూట్. ట్యాప్ రూట్, ఫైబరస్ రూట్ బొమ్మలు అనేవి ఇక్కడ గీసేసేయాలి. తల్లివేరు, పీచు వేరుకు సంబంధించినటువంటి డ్రాయింగ్స్ అయితే ఇక్కడ మనము డ్రా చేయాలి. నెక్స్ట్ రైట్ ద టైప్స్ ఆఫ్ రూట్ ఫర్ గివెన్ ప్లాంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇక్కడ వాళ్ళు ఒక ప్లాంట్ ఇచ్చారు. ఆ ప్లాంట్ కింద రూట్ ఏది అనేది మనం రాయాలి. రైస్ ఫైబరస్, క్యారెట్ ట్యాప్ రూట్, రోస్ ఫైబరస్, రాడిష్ ముల్లంగి ట్యాప్ రూట్, షుగర్ కేన్ చెరుకు ఫైబరస్, వీట్ ట్యాప్ రూట్, బీట్రూట్ ట్యాప్ రూట్. ఓకేనా? నెక్స్ట్ వర్క్షీట్ 3 రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలను చూసి రాయండి. క్యామెల్ గ్రాస్, లెమన్ గ్రాస్, ఫ్రాగ్నెంట్, ఇన్సెక్ట్, రిపెల్లెంట్స్. ఓకేనా? ఇవి చూసి యాస్టీస్ రాసేసేయండి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్ యూజింగ్ ద క్లూస్ గివెన్. ఇక్కడ చూడండి రూట్ దట్ కెన్ బి ఈటెన్ రా. పచ్చిగా తినే రూట్ ఏది? మనము క్యారెట్ కాబట్టి ఆ మిగిలిన ART లెటర్స్ రాసేయాలి. నెక్స్ట్ దిస్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అబ్జర్వ్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్. సాయిల్లోంచి ఏ పార్ట్ మనకి ప్లాంట్స్లోది న్యూట్రియంట్స్ తీసుకునేది? రూట్. ఓకేనా? నెక్స్ట్ రూట్స్ యూజ్డ్ యాజ్ కూలింగ్కి ఏంటది? క్యామెల్ గ్రాస్. ఈ వేరు శీతలీకరణగా మనకు ఉపయోగిస్తారనమాట. మనకి చల్లదనం కోసం సమ్మర్లో వాడతాం చూసినావా, అది క్యామెల్ గ్రాస్. నెక్స్ట్
రూట్స్ యూజ్డ్ ఇన్ ఫ్రాగ్రెంట్, సువాసన కోసం మంచి స్మెల్ వచ్చే ఆయిల్స్ అనేవి తయారు చేస్తారు ఆ రూట్ నుంచి. ఏదది? లెమన్ గ్రాస్. ఏంటది? లెమన్ గ్రాస్. నెక్స్ట్ సాఫ్ట్ అండ్ స్పాంజీ రూట్స్, మెత్తగా ఉంటాయి అనమాట, స్మూత్గా ఉండే రూట్స్ ఏవి? అక్వాటిక్ రూట్స్. ఏం రూట్స్? అక్వాటిక్ రూట్స్. ఎందుకంటే అవి వాటర్లోనే ఉంటాయి కాబట్టి స్మూత్గా ఉంటాయి. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్. రైట్ అబౌట్ ద ట్యాప్ రూట్ సిస్టమ్, తల్లి వేరు వ్యవస్థ గురించి రాసి గివ్ 2 ఎగ్జాంపుల్స్. ట్యాప్ రూట్ హ్యాస్ స్ట్రాంగ్ మెయిన్ సిస్టమ్, దే penetrate deep into the soil. Thin roots grow on all sides of the main root. Example neem, tamarind. ఇక్కడ ఏంటి? ఒక స్ట్రాంగ్ మెయిన్ రూట్ లోపలికి వెళ్ళిపోతుంది బాగా డీప్గా, దాని చుట్టూరు స్మాల్ రూట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ రైట్ అబౌట్ ద ఫైబరస్ రూట్ సిస్టమ్, గుబురు వేరు వ్యవస్థ గురించి రాసి గివ్ 2 ఎగ్జాంపుల్స్. ఫైబరస్ రూట్ గో బుషీ, అంటే మొత్తం రూట్ అంతా ఒక బుషీ లాగా వస్తుంది అనమాట. ట్యాప్ రూట్ లాగా మధ్యలో ఒక వేరు వచ్చి దాని చుట్టూ చిన్నవి రావు. ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ది స్టెమ్ మెనీ థిన్ స్మాల్ రూట్స్ గ్రో ఇన్ బుషెస్. చూసారా? దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి? రైస్, సోర్గమ్, మెయిజ్. ఓకేనా? మొక్కజొన్న, రైస్ ఇవన్నీ దీనికి వస్తాయన్నమాట. నెక్స్ట్ వర్క్షీట్ 4. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. స్టెమెన్, పెటల్, సెపల్, రెసెప్టల్, బర్డ్, ప్లక్, హైబిస్కస్, అట్రాక్ట్. ఇక్కడ చూడండి, లేబుల్ ద పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్. ఫ్లవర్కి పార్ట్స్ని లేబుల్ చేసేయాలి. స్టామెన్, పిస్టల్, పెటల్, సెపల్, బర్డ్. ఓకేనమ్మా? నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. రైట్ సమ్ యూజెస్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. నిత్య జీవితంలో పుష్పాల ఉపయోగాలు. మనం దేనికి వాడతాం? ఫ్లవర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డెకరేషన్. ఏవి? నెక్స్ట్ హైబిస్కస్, నీమ్, తులసి ఆర్ యూజ్డ్ ఇన్ మెడిసినల్ ప్లాంట్స్. ఇప్పుడు చూసారా, కొన్ని డెకరేషన్కి యూజ్ చేస్తాము, అలాగే హైబిస్కస్ని, నీమ్ని, తులసిని మెడిసిన్గా యూజ్ చేస్తాం. రోజ్, జాస్మిన్, లిల్లీ వాటిని లావెండర్స్ని ఏం చేస్తాం? మనకి సెంట్స్, పర్ఫ్యూమ్ వాటిని తయారు చేయడానికి యూజ్ చేస్తాం. రైట్ సమ్ అకేషన్స్, పూలని ఉపయోగించే సందర్భాలు కొన్ని రాయండి అని చెప్పాడు. బర్త్డే సెలబ్రేషన్, మ్యారేజ్ యానివర్సరీ, గెట్ వెల్ సూన్, అంటే బాలైనప్పుడు చూడడానికి వెళ్ళినప్పుడు గెట్ వెల్ సూన్ అని చెప్పిస్తాం కదా, ఫ్లవర్స్ బుకేస్ అలాగా. నెక్స్ట్ ట్రిబ్యూటరీస్, ఫినరల్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, వీటిలో మనం ఫ్లవర్స్ ఎక్కువగా యూస్ చేస్తాం. నెక్స్ట్ వర్క్షీట్ 5. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. చూడండి, డెకరేషన్, హంగ్రీ, ప్లెజెంట్, సీడ్లెస్, హైబ్రిడ్, ఎమోషన్స్, బిట్టర్, స్పైస్, అక్రిడ్, ఫెస్టివల్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ చూడండి, ఈ పక్క కొన్ని వెజిటేబుల్స్ అలాంటివి ఇచ్చేశారు, యాపిల్, ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి ఇచ్చారు. ఈ పక్క వచ్చేసి వాటిలో సీడ్స్ గురించి, దాంట్లో ఎట్లా మనం దాన్ని గుర్తించాలనేది ఇచ్చాడు. చూడండి, ఫస్ట్ది పపాయాకి ఏంది? హ్యాజ్ మెనీ సీడ్స్. అవునా కదా? పపాయాలో అంటే బొప్పాయి పండులో ఏముంటాయి? మెనీ సీడ్స్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే బెర్రీ, నేరేడు పండు ఏంది? 1 సీడే, లోపల ఒకే ఒక గింజ ఉంటుంది కదా. నెక్స్ట్ ఆమ్లా, ఉసిరికి ఏముంటుంది బా? ఆర్ యూజ్డ్ ఫర్ క్లెన్సింగ్ హెయిర్. ఉసిరికాయని మనము హెయిర్కి యూజ్ చేస్తాం. అలాగే కుంకుడుకాయ, సోప్ నట్స్ని ఏం చేస్తాం మనము? చెప్పండి. అది కూడా హెయిర్ క్లీనింగ్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ యాపిల్ ఏంది? ఫ్యూ సీడ్స్, దాంట్లో కొన్ని సీడ్స్ ఉంటాయన్నమాట, ఎక్కువ సీడ్స్ యాపిల్కి ఉండవు. అర్థమవుతుందా? నెక్స్ట్ గ్రీన్ వర్డ్. ఇక్కడ చూడండి ఒక్కసారి, రోమన్ 3. రూట్స్, స్టెమ్, లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఆర్ ఈటన్ యాజ్ వెజిటేబుల్స్. అన్నిటినీ మనము వెజిటేబుల్గా తింటాం. రైట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దీస్ బాక్సెస్ గివెన్ బిలో. ఒకసారి చూడండి, రూట్స్ ఏమేమి తింటాం? క్యారెట్, బీట్రూట్, రాడిష్, అవి మనము రూట్స్ తింటాం. అలాగే స్టెమ్స్, ఆనియన్, షుగర్ కేన్. అలాగే లీవ్స్, స్పినాచ్, ఆస్పరాగస్, లెట్యూస్ లీవ్స్, అంటే తోటకూర, పాలకూర ఇలా అంటాం కదా, అవి. నెక్స్ట్ ఫ్లవర్స్, కాలీఫ్లవర్. నెక్స్ట్ రీడ్ ద క్లూస్, అరేంజ్ ద లెటర్స్ అండ్ రైట్ ద అప్రోప్రియేట్ వర్డ్ ఇన్ ద స్పేస్ గివెన్. ఇక్కడ ఒకసారి చూడండి, ఫస్ట్ది ఫ్రూట్, ఇక్కడ లెటర్స్ జంబుల్ ఇచ్చాడు, కరెక్ట్గా రాస్తాం. నెక్స్ట్ది ఫ్లవర్, నెక్స్ట్ స్టెమ్, నెక్స్ట్ లీఫ్, నెక్స్ట్ రూట్, నెక్స్ట్ ప్లాంట్. వర్క్షీట్ 6. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. మెడిసిన్, టర్మరిక్, ఇంగ్రీడియంట్స్, సింబాలికలీ, ఎక్సలెంట్, లాగ్, మినరల్స్, టెక్నిక్. నెక్స్ట్ మెడిసిన్ ఏంటి? నీమ్ లీవ్స్. ఆయిల్ ఏంటి? గ్రౌండ్ నట్స్. వుడ్ ఏంటి?
లాక్స్ దుంగలు అంటాం కదా, అవి మనము కిటికీలు తలుపులు యూజ్ చేసుకోవడానికి అది. నెక్స్ట్ స్పైస్ ఏంటి, క్లోవ్స్ అంటే లవంగాలు. ఫైబర్ ఏంటి, కాటన్ ప్లాంట్. కాటన్ ప్లాంట్ నుంచి ఫైబర్ అంటే దారం మనము తీస్తాం. నెక్స్ట్ మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద ప్లాంట్స్ ఫ్రమ్ విచ్ ద ఫాలోయింగ్ థింగ్స్ ఆర్ ఆప్టైన్. ఏ ఏ మొక్కల నుంచి కింద పట్టికలో ఇవ్వబడిన వస్తువులు లభిస్తాయో రాయండి. ఇక్కడ చూడండి, సోప్ నట్స్. సోప్ నట్స్ అంటే ఏంటి, థింగ్స్ వీ డైలీ యూజ్, నేమ్ ఆఫ్ ద ప్లాంట్. జాగరి, షుగర్ కేన్, అర్థమవుతుందా. పర్ఫ్యూమ్స్, రోసు, జాస్మిన్. టర్మరిక్ పౌడర్, టర్మరిక్ ప్లాంట్. కోకోనట్ ఆయిల్, కోకోనట్ ట్రీ. ఓకే. నెక్స్ట్ write how plants protect our environment. They balance the ecosystem by release of oxygen, absorbing carbon dioxide and improve the air quality. మన ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ చేయడానికి ఏం చేస్తున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి మీరు ఒక ప్లాంట్ డయాగ్రామ్ గీసి దాని పార్ట్స్ అనేవి గుర్తించాల్సి వస్తుంది. నెక్స్ట్ వర్క్షీట్ 7. రైట్ ఏ బ్రీఫ్ నోట్స్ ఆన్ ద యూసేజ్. మొక్కల వలన ప్రయోజనాలు. ఓకేనా. Plants give us fresh air. Some type of plants are used as medicine. Plants give us food, shelter and shade. Give example of land and water plants. నీటిపై పెరిగే మొక్కలు, నేలపై పెరిగే మొక్కలు. చూడండి, ల్యాండ్ ప్లాంట్స్ ఏవేవి, నీమ్, మ్యాంగో, బనియాన్, రోజ్, పపాయ ఎక్సెట్రా. అక్వాటిక్ ప్లాంట్స్ లోటస్, వాటర్ లిల్లీ, హార్స్ హూఫ్, ఇలాంటివన్నీ కూడా వాటర్ ప్లాంట్స్. రైట్ సమ్ డెజర్ట్ ప్లాంట్స్. మీ సరౌండింగ్స్లో ఉండే డెజర్ట్ ప్లాంట్స్, క్యాక్టస్, డెజర్ట్ లిల్లీ, అలోవెరా జెల్ ప్లాంట్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ యూ వాంట్ టు నో అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఫ్రమ్ గార్డెనర్ ఇన్ యువర్ విలేజ్. వాట్ క్వశ్చన్స్ వుడ్ యూ లైక్ టు ఆస్క్. తోటమాలని ఏమేమి ప్రశ్నలు అడుగుతావు. వాట్ ఆర్ ద డెజర్ట్ ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్. విచ్ ప్లాంట్స్ హ్యావ్ ట్యాప్ రూట్ సిస్టమ్. విచ్ ప్లాంట్స్ హ్యావ్ ఫైబరస్ రూట్ సిస్టమ్. ఇవే కాదు, ఇంకా మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడగాలన్నా కూడా అడగచ్చు. నెక్స్ట్ అబ్జర్వ్ యువర్ సరౌండింగ్స్ అండ్ స్కూల్. రైట్ ద నేమ్స్ ఆఫ్ మెనీ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ యూ కెన్ ఐడెంటిఫై. మీ సరౌండింగ్స్లో, స్కూల్ సరౌండింగ్స్లో ఏమేమి ఉన్నాయో రాయాలి. ఫ్లవర్స్ రోజ్, జాస్మిన్, హైబిస్కస్. ప్లాంట్స్ నీమ్, తులసి, క్యాక్టస్, ఇలాగ ఏముంటే అవి రాయండి. ఇక్కడ మీరు ఒక ఫ్లవర్ బొమ్మ గీసి పార్ట్స్ వేయండి. అలాగే ఇక్కడ చూడండి, గ్రో ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇన్ అట్ హోమ్. రికార్డ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ గ్రోత్ అండ్ డిస్కస్ ఇన్ యువర్ ఫ్రెండ్స్. మీరు ఒక మొక్క ఎదుగుదల గురించి ఫస్ట్ ఎలా వచ్చింది, తర్వాత ఎలా వచ్చింది, అలాగ మీరు వేయాలన్నమాట. ఫస్ట్ వీక్ ఫ్రమ్ ద సీడ్ కేమ్ ఫ్రమ్ స్మాల్ లీవ్స్. చూడండి, ఒక చిన్న సీడ్లోంచి స్మాల్ లీవ్స్తో చిన్న ప్లాంట్ వచ్చింది. సెకండ్ వీక్ ఏ స్మాల్ ప్లాంట్ హ్యాస్ గాట్ సమ్ బ్రాంచెస్. ఆ ప్లాంట్కి ఏమొచ్చినాయి, బ్రాంచెస్ వచ్చినాయి. థర్డ్ వీక్ ద ప్లాంట్ గాట్ స్మాల్ బర్డ్స్, దానికి చిన్న బర్డ్స్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ అసెస్మెంట్. The tree has the grows in hilly areas. Hilly areas ఏవి, oak. The system of plants are root system, shoot system. The colorful attractive parts of a flower, sepal. We use dash nuts to wash our hair, kunkudukai. Paddy has fibrous roots. Dash flowers are used to prepare seed oils, rose, jasmine. Match the following. Desert plant. డెజర్ట్ ప్లాంట్ ఏంటి, క్యాక్టస్. అక్వాటిక్ ప్లాంట్స్ హైడ్రిల్లా. టెరెస్ట్రియల్ ప్లాంట్ టొమాటో. ఓకేనా. ఇక్కడ కూడా చూడండి, డ్రా ద పిక్చర్ ఆఫ్ ఫ్లవర్ అండ్ కలర్ ఇట్. ఒక ఫ్లవర్ గీసేసి కలర్ వేసేయండి. వాట్ ఈజ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అంటే ఏంది, గ్రీన్ ప్లాంట్స్ యూజ్డ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, సన్లైట్ మేక్ దేర్ ఫుడ్ ఓన్. ఇట్ ఈస్ కాల్డ్ ఫోటోసింథసిస్. గ్రీన్ ప్లాంట్స్ సన్లైట్ని, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ని యూస్ చేసుకొని వాటి ఓన్ ఫుడ్ అదే ప్రిపేర్ చేసుకుంటే దాన్ని ఫోటోసింథసిస్ అంటారు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రూట్స్ ఆర్ దేర్. వాట్ ఆర్ దే. దేర్ ఆర్ 2 types of roots. దే ఆర్ ట్యాప్ రూట్ సిస్టమ్, ఫైబరస్ రూట్ సిస్టమ్. ఓకే అమ్మా, అయిపోయింది ఈ లెసన్. ఓకేనా. నెక్స్ట్ లెసన్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.